ను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. అభం శుభం తెలియని తన కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల వ్యక్తిని టార్గెట్ చేశారని రమేష్ ఫైర్ అయ్యారు. మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషి అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచించండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్డి అందరూ కూడా ఆనందంగా ఉంటారు, అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు కనపడట్లేదు. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొట్టులో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. నిన్న ఎవడొక వచ్చింది సెంట్రల్ బ్యాంక్ లో అంట, నేను హవాన్ చెప్తా ఉన్నా. సెంట్రల్ బ్యాంక్ అంటే జోగి రమేష్ అంట ఎంఆర్ఓలు మారుస్తున్నా అంట, జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నా అంట, జోగి రమేష్ అంట బూడి మీద పెద్ద. అసలు ప్రభుత్వం మీద మాది అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచించండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే. కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది.